మంచి వెదర్ అవుతుంది, బయటికి వెళ్ళి పానీపూరి తినొద్దామా అని అనుషుని అడిగితే సరే వెళ్దాము, బండిపైన ఒక రైడ్ కూడా వేసుకొని వద్దాము అని అన్నాడు. రెడీ అయ్యే లోపల నేనే ఒక రౌండ్ వేసుకొని వద్దామని చెప్పేసి బండి తీసి చెప్పిపోయినా నేను, అనుషు నేను వచ్చే లోపల నాకు ఒక వీడియో తీయి, నేను ఇట్లా వస్తుంటే అని చెప్తే నేను కరెక్ట్ బండి ఆపే టైంకి వీడియో తీసాడు. సినిమాటిక్గా షార్ట్ ఇద్దాం అనుకుంటే కావాలనే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, అటు ఇటు తిరిగి ఫైనల్గా నా షార్ట్ ఖరాబ్ చేసాడు. అండ్ నన్ను రోడ్ పైన నువ్వు ఎందుకు బండి నడపవచ్చింది అని అడిగితే ఎట్లా నడపాలి, ఇవన్నీ ఇట్లా మధ్యలో వస్తాయి. ప్రతిసారి నేను బయటికి పోయిన ప్రతిసారి ఇట్లా ఆవులన్నీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ రోడ్డు పైననే వేస్తాయి. ఇట్లాంటప్పుడు నేను ఎట్లా చేయాలి, నేను అసలుకే అంతంత మాత్రాన డ్రైవ్ చేస్తా, ఇవన్నీ ఇట్లా మధ్యలో వస్తే నేను ఎట్లా చేయగలుగుతా. ఫైనలీ డెస్టినేషన్ రీచ్ అయ్యి నాకెందుకో 100 రూపీస్ ఫుడ్ ఛాలెంజ్ చేయాలి అనిపించింది. ఫర్ స్టార్టర్స్ ఈ పొటాటో ట్విస్టర్ విచ్ ఈస్ 40 and 60 మిగిలినాయి నా దగ్గర. అంష్ పిజ్జా తీసుకున్నాడు, ఇన్ విచ్ మై షేర్ వాజ్ 40 రూపీస్. అంటే నేను 2 slices తీసుకున్నా, అది 120 రూపీస్ ఉంటే. దాని తర్వాత 20 రూపీస్తోనే ఐ టుక్ ద సమోసా, 5 pieces వచ్చాయి. అదంతా అరిగించుకోవడానికి వివర్ ఇన్ ద పార్క్ వాక్ చేయడానికి వెళ్ళాము. ఆ వాక్ రౌండ్ అయిపోయేలోపు మా సమోసా కూడా అయిపోయింది. ఈచ్ సమోసా వాజ్ 4 రూపీస్. నేను 3 తిన్నా కాబట్టి 12 రూపీస్. నా దగ్గర మిగిలిన 20 రూపీస్లో ఇంకా 8 రూపీస్ మిగిలినాయి. అది ఎక్కడైనా ఖర్చు చేద్దామా అని చెప్పేసి హంట్లో ఉన్నప్పుడు వెళ్తున్నాము, ఇన్ని ఆవులు వచ్చాయి. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ వై ఐ డోంట్ రైడ్ బైక్ ఆన్ ద రోడ్. నేను కాలనీ లోపలనే చేసేది ఇందుకే. అండ్ ఫైనల్గా మేము రీచ్ అయిన ప్లేస్లో 8 రూపీస్కి ఏం లేవు కాబట్టి నేను అక్కడే ఫుడ్ ఛాలెంజ్ ఆపేసా. ఫైనల్ ప్లేస్ పానీపూరి తినడానికి వెళ్తే మాకు అక్కడ పానీపూరి తినబుద్ధి కాలేదు. సో వీ ఆర్డర్డ్ లస్సీ అండ్ మిష్టి దోయ్. దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఛాలెంజ్. ఉన్న 8 రూపాయలలో నేను ఏడబెట్టాలి చెప్పు లస్సీకి. సరే 8 రూపాయలే తినేసిన, తిను. This is not part of the challenge. చాలా స్వీట్. ఎవ్రీ స్వీట్ నాకు మస్తు స్వీట్ అవుతుంది. మై టేస్ట్ బడ్స్ ఆర్ కంప్లీట్లీ రీసెట్, మొత్తం రీసెట్ అయినాయి. స్వీట్స్ లెక్క అనిపిస్తలే నాకు.